బిర్యానీ ఒక్కసారి చేసుకోండి అను. ఒక్కసారి చేసుకోండి. పలేను. అస్సలే వందరు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న మజ్జి ఛానల్ అండి. వాయిస్ ఇచ్చింది మాత్రం మా పాప అనమాట, మా చిన్న పాప. నేను ఈరోజు మీ ముందుకు ఏ వీడియోతో వచ్చారో మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను వచ్చిన వీడియో ఏంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ గుంటూరు బిలాల్ బిర్యానీ అండి. నేను ఈరోజు తీసుకొచ్చిన రెసిపీ ఇదన్నమాట. ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ అయితే చెప్తాను, ఒకసారి అయితే చూసేయండి. వీడియోని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట. చాలా లెంతీగా వస్తుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఇదైతే బాస్మతి రైస్ అండి, 3 kgs అనమాట. నేను ఒక బౌగానతో అయితే కొలత తీసుకున్నాను. మనం ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని అందులో చికెన్ మసాలా ప్యాకెట్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ, కారము, ఉప్పు అన్నీ వేసేసుకొని కలపాలన్నమాట. పెరుగు, బిర్యానీ మసాలా, పసుపు, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా తర్వాత మనకైతే 3 kgs రైస్ తీసుకున్నాను కదండి, 3 kgs చికెన్ తీసుకోవాలన్నమాట. 3 kgs రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఒక 1 అవర్ నానబెట్టేయాలి. చికెన్ని కూడా మొత్తం మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైకి అయితే చేసాం కదా, అది ఏం లేదండి, జస్ట్ అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారము, పసుపు వేసి కలుపుకోవాలంతే. తర్వాత దానికైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్ వేసేసి అందులో వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకుంటూ లైట్గా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు లెగ్ పీస్ ఫ్రై కూడా. ఇంకొకటి, ఇప్పుడు మనం బిర్యానీ అయితే చేసుకుంటున్నాం కదండి, బిర్యానీకి మనకి ఉప్పు, కారము ఎంత బాగా పడితేనే అంత ముక్క టేస్ట్ అన్నది ఉంటుంది అనమాట. గుంటూరు బిలాల్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా కామెంట్లో ఎలా కుదిరింది అన్నది అయితే చెప్పండి అనమాట. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను, కానీ మీకు అర్థమయ్యేటట్టు అయితే నేను క్లియర్గానే చెప్తున్నాను. కొద్దిగా ఓపికగా చేసుకుంటే అద్భుతంగా, అమోఘంగా వండుకోవచ్చండి. ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ వంటలో మాత్రం. ఓపికతో అయితే చేసుకోవాలన్నమాట. అయితే చికెన్ పీసెస్ అయితే, లెగ్ పీసెస్ అయితే ఆనియన్లో వేస్తాం కదా, ఇగో చూపిస్తున్నాను చూడండి, ఇలా వాటర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై చేసుకొని ముక్క బాగా మగ్గేదాకా వెయిట్ చేయాలి. అలా తర్వాత అయిపోయినట్టండి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇది మాత్రం ఆనియన్ ఫ్రై అండి, అదే మనకి ఆనియన్ ఫ్రై బిర్యానీలోకి అయితే చేసుకుంటున్నాము. తర్వాత ఒక పెద్ద బొగన పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. బగారా సామాన్ మొత్తం చూపిస్తున్నా చూడండి, ఇది బగారా సామాన్. నెయ్యి వేడెక్కిన తర్వాత బగారా సామాన్ దాంట్లో వేసేసేయాలి. గరం మసాలా బాగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకోవాలండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేగనియాలి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకొని వేగనియాలన్నమాట. అయితే మరి అక్క అదేంటి 3 కిలోలు చికెన్ తీసుకున్నారు, 3 కిలోలు రైస్ తీసుకున్నారు, మరి నాకైతే ఏం చెప్పలేరు, కొలతలు ఎలా అంటే, మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటామన్నమాట. మీరు మాత్రం కిలోకి 1.5 స్పూన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ తినేవాళ్ళు కిలోకి 1 స్పూన్ లాగా కారము అవి యూజ్ చేసుకోవచ్చు. బగారా సామాన్ మసాలా కూడా నేను అలాగే కొలతతో 1 స్పూనే చెప్తున్నాను మీకు, అలా అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఇందులో చికెన్ వేసేసి చికెన్ బాగా మగ్గినాక ఒక 1/2 లీటర్ వాటర్ వేసి కొంచెం అన్నంలోకి చెరవలాగైతే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ ఉంది కదా, అందులో కొన్ని, అంటే మనకి ఒక్క బోగాన రైస్ కొలత తీసుకున్నాం, 2 బోగనలు వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో మేము ఎలా తీసుకున్నామంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే మేము ఒక బోగానతో కొలత తీసుకున్నాం కాబట్టి ఒక బోగానకి 2 బోగానలు కొలత అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ వేసి చేరువ కూడా తీసుకున్నాము. మీరు కూడా ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. అంతేనండి, వేడి వేడి గుంటూరు బిలాల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా కుదిరింది మీకు అన్నది మాత్రం నాకైతే కంపల్సరీ కామెంట్లో చెప్పండి.